ఐం హ్రీం శ్రీమాత్రే నమః. ఇప్పుడు 283వ నామానికి 284 ఈ రెండు నామాలకే అర్థం చెప్పుకుందాము. వివరణ: సహస్రాక్షి, సహస్రపాత్. రెండు నామాలు ఏంటంటే సహస్రాక్షి, సహస్రపాత్. 1000 కన్నులు కలది శ్రీమాత అని అర్థము. సహస్రాక్షి అంటే 1000 కన్నులు కలది అనంట. అక్షమనగా కేంద్రము నుండి పరిధికి చేరు రేఖ. 1000 అక్షములుగా కేంద్రము నుండి పరిధికి వ్యాపించినది అని అర్థము. కేంద్రము నుండి పరిధికి 360 కోణములు కలవు. 3 లోకముల యందు కేంద్రము నుండి పరిధికి వ్యాపించినది శ్రీమాత అని అర్థము. ప్రధానముగా ప్రతిబింబించు 3 లోకముల ముందు నామమున తెలుపబడినవి. ఈ లోకములన్నీ ఏర్పరచుటకు శ్రీమాత తానే కేంద్రము నుండి పరిధికి వ్యాపించినది. సృష్టి యందు ఏ వస్తువునకైనను అణువునకైనను కేంద్రము శుద్ధ చైతన్యము. అంటే చిన్న పరిమాణును కూడా ఎవరు కేంద్ర బిందువు అంటే శుద్ధ చైతన్యమే కేంద్రము. ఆ చైతన్యం ఆధారముగానే ఆయా అణువుల సముదాయములు రూపమును కట్టుకొనుచుండును. అంటే దాని యొక్క ఆ కేంద్రం యొక్క ఆధారంతోనే ఆ అణువులన్నీ కూడా సముదాయాలుగా రూపం కట్టుకుంటున్నాయట. కేంద్రం ఆధారముగా త్రిగుణం ఏర్పడి త్రిగుణ స్వభావమును అనుసరించి రూపము ఏర్పడుచుండును. పరమాణువు నుండి బ్రహ్మాండము వరకు ఇట్లే వ్యాప్తి చెందుచు రూపములు కట్టుకొనుచుండును. పరమాణువు పరాశక్తి పరమశివుని సమ్మేళనము. అటు నుండి వ్యాపించినదంతయు త్రిగుణాత్మకమగు శక్తి చైతన్యమే. వ్యాపించిన సమస్తమునందు పరమ శివతత్వము నివాసముండును. అయితే సృష్టి మొత్తం కూడా ఆ శివతత్వమే వ్యాపించి ఉందంట. సహస్రాక్షి అనగా అక్షములే కాక కన్నులు కూడా కలది అనగా ఆమెయే లోకసాక్షి అని అర్థము. శ్రీమాత శ్రీ మహావిష్ణువు ప్రతి జీవి లోపల కూడా నిండి ఉండి జరుగుచున్న సమస్తము దర్శించుచు నుందురు. అసురులు నిర్వర్తించుచు రహస్యాత్మకము చర్యలను కూడా వారిలో నుండియే గమనించురు. అన్నిటి నుండి ఉన్న చైతన్యము అన్నిటినీ గమనించుచునే ఉండును. ఎవరునూ చూచుట లేదనుకొని చేయు పనులు పలుకు మాటలు ఆలోచనలు లో నుండి దైవము చూచుచున్నాడు అని తెలిసిన వాడు, ఇది తెలియని వారు దైవము కడ రహస్యములేమీ లేవు. అంటే మనం ఏమనుకుంటామంటే మనం మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి చెప్తాము. అలాగే ఎవరు ఇక్కడ మనుషులు లేరు చూడట్లేదు కదా అని అన్నీ ఏదో మాట్లాడతాము, పిచ్చి పనులు చేయటము అట్లా చేస్తాము. కానీ మనలోనే ఉంది ఈ విశ్వం అంతా కూడా ఆ దైవశక్తి ఉంది, ఆ చైతన్యం అనేది ఉందన్నమాట. తటస్థ స్థితి దైవస్థితి. జీవుడు తటస్థ స్థితిని చేరినచో తానును దైవం వల్లే సాక్షిభూతుడు కాగలడు. అయితే దేవుడు చూస్తా కూడా ఊరుకుంటాడు తటస్థంగా, అంతేగాని నువ్వు చెయ్యొద్దు అని అట్లా చెప్పడు అనమాట. కానీ మనము ఆ సాక్షిభూతంగా మనం కూడా ఉండాలి. మనం తప్పు చేస్తున్నాం, తప్పు మాట్లాడుతున్నాం, ఇక్కడ దైవం ఉంది అంటే ఈ ఫోటోల్లో ఇక్కడ ఈ రూమ్లో అనే కాదు, బయట అయినా ఎక్కడైనా ఈ మొత్తం విశ్వం అంతా ఆ దైవశక్తి నిండి ఉందన్నమాట, ఆ చైతన్య శక్తి అనేది. యోగ విద్య ఉపదేశించు సమవర్తనం ఇదియే. ఇతరులు రజస్తమస్సులకు గురయ్యి ధర్మాధర్మ పోరాటమును చిక్కుకుందురు. సాక్షి స్థితి పొందుట అనగా తాను అక్షర స్వరూపం అని ఎరిగి క్షరస్వరూపంతో విడవడి ఉండుట. ఇట్టి స్థితిలో క్షరపురుషుని చేతులు అక్షరుని అంటవు. సహస్రపాత్ అనగా 1000 పాదములు కలది శ్రీదేవి అని అర్థము. 284వ నామము సహస్రపాత్ అనగా 1000 పాదములు కలది అనంట. అనగా 1000 మార్గములలో చరించినది. అంటే అమ్మవారు 1000 పాదాలతో 1000 కాళ్ళతో చరించటం అంటే కదిలి ఉండటం అన్నమాట, నడవటం. శ్రీదేవి 1000 మార్గములలో చరించును కావున ఆమె చేరుటకు కూడా 1000 మార్గాలున్నవి. 1000 అనగా అనేకమని ముందు నామములలో సూచించుతుంది.
అంటే 1000 అంటే మన ఈ లెక్క ప్రకారం 1000 కాదు. అంటే 1000 కన్నా ఇంకా ఎన్నో లెక్కలేనన్ని అనమాట. అట్లా అన్ని మార్గాల్లో అమ్మ ఉంది. అంటే విశ్వం మొత్తంలో కూడా అమ్మ ఉంది. 1000 మార్గములు గమ్యమునకుండగా ఒకే మార్గమున్నదని బోధించుట ఎంతటి మూర్ఖత్వము! మూర్ఖులే ఇట్లు పలుకుదురు. వీరి వలననే సిద్ధాంతములు, మతములు, విరోధములు, యుద్ధములు ఏర్పడినవి. అయితే ఇన్ని మార్గాలు ఉండగా ఈ మతాలు వీళ్ళందరూ సిద్ధాంతాలు మూర్ఖులు ఎలా చెప్తున్నారంటే ఒకే మార్గం, అంటే ఒక గురువునే పట్టుకో, ఒక దేవుణ్ణే పట్టుకో, ఆ ఒక్క మార్గంలోనే ఇల్లు అని చెప్పేవాళ్ళందరూనంట మూర్ఖత్వం అంట. అట్లా బోధించేవాళ్ళు. ఒకే మార్గం ఉన్నదని బోధించుట ఎంతటి మూర్ఖత్వము! మతములు, విరోధములు, యుద్ధములు దీనివల్లే ఏర్పడినాయి అనమాట. మా గురువే గొప్ప, మా దాంట్లోకి రండి, అట్లా ప్రతి మతం వాళ్ళు కూడా ఈ ఒక్క మార్గమే మంచిది అని చెప్తున్నారు. కానీ అది కాదు. విశ్వం అంతా ఆ ప్రాణశక్తి, ఆ చైతన్యము, అమ్మవారు నిండి ఉన్నారనమాట. ఏ ఇంటిలోని వారైనా వారి తూర్పు కిటికీ నుండి చూచినప్పుడు సూర్యుడు అగుపించును, ఆకాశం కూడా అగుపించును. మా ఇంటి కిటికీ నుండియే సూర్యుడు అగుపించును అని భావించుట పరమ మూర్ఖత్వము. అంటే మనం ఇప్పుడు మా ఇంట్లో ఉందండి, ఆ సింహద్వారం దగ్గర సూర్యుడు కనిపిస్తాడు. కానీ నేను నా గుమ్మంలో మా ఇంట్లోనే ఆ తూర్పు ద్వారం ద్వారానే సూర్యుడు వస్తున్నాడు. ఇంకెక్కడ ఎవరికి సూర్యుడు కనపడడు అంటే అది పరమ మూర్ఖత్వము అంట. అంతే కదా, మనకి ఆ చిన్న విషయము అందరికీ తెలిసిందే. భావన దైవమును గూర్చి ఉన్నప్పుడు రూపం ఏదైనను, నామం ఏదైనను, విధానం ఏదైనను గతిగమ్యమును చేర్చును. సిద్ధాంతీకరించుట వెర్రితనము. ఆకలి తీరుట ముఖ్యము కానీ ఈ పదార్థము తినితిమి అని కాదు కదా. భారతీయ ఋషులు స్వతంత్రించి అనేక విధములుగా దైవ మార్గములను ప్రతిపాదించిరి, అనేక విధములు బోధించిరి. ఇట్లు వైవిధ్యముతో వైభవము కలిగించిరి. వైవిధ్యము వైభవమే. వైవిధ్యమైన ఆహార పదార్థములు, దుస్తులు వైభవమే కదా. ఒకే రకమగు దుస్తులు ధరించుట, ఒకే రకమగు ఆహారము జీవితాంతము తినుట దుర్భరము. దేవుని సృష్టి యందు కూడా వైవిధ్యం ఉన్నది. ఇప్పుడు అందరూ చెప్తారండి, ఇంతమంది దేవుళ్ళు ఎందుకు, ఇంతమంది గురువులు ఎందుకు అంటారు. మనం కూడా రోజు ఒకే రంగు వస్త్రాలు, ఒకే రంగు అంటే ఒకే రకమైన పదార్థం భోజనము అట్లా చెయ్యం కదా. ఎవరికైనా అలా చేయాలంటే దుర్భరమేనంట. జీవితాంతం అలా ఉండాలి అంటే ఒకే రంగు కట్టుకోవటం, ఒకే రకమైన పదార్థం తినటం అంటే చాలా దుర్భరము అని చెప్తున్నారు. అట్లాగే దేవుని సృష్టి కూడా వైవిధ్యంగా ఉందన్నమాట. మరి ఈ అవతారాలన్నీ ఎందుకు అంటే దుష్ట శిక్షణ చేయటానికి. ఒక్కొక్కసారి అమ్మవారు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కూడా అవతారాలు తీసుకుంటున్నారు. మరి దశావతారాలన్నీ అలా కదా వచ్చింది. అది అనేక పుష్పములు, ఫలములు, వృక్షములు, జంతువులు, ఖనిజములు, జీవులు, గోళములు, దేవతలు, ఋతువులతో కూడి సృష్టి వైభవోపేతముగానున్నది కదా. అంటే ఈ సృష్టి ఎలా ఉందంటే మరి ఎన్ని రకాలు ఉంటేనే కదండి జీవులు, గోళాలు, దేవతలు, అలాగే ఖనిజాలు, జంతువులు ఎన్ని రకాలు, వృక్షాలు ఎన్ని రకాలు, ఫలాలు మనకు తెలియని కొన్ని వందలు వేల రకాలు ఉన్నాయి. అంత వైభవోపేతంగా ఉంది. ఎందుకంటే అమ్మవారు ఇదంతా మన కోసమే సృష్టి చేశారనమాట. అట్లే మార్గములు కూడా ఉన్నవని తెలుపుటకే సహస్రపాత్ అను నామము సూచించారు. అంటే సహస్రపాత్ అనే నామము ఎందుకు సూచించారంటే ఇన్ని రకాలు ఉన్నాయి కాబట్టి. అలాగే 1000 పాదాలు, 1000 తలలు, 1000 కనులు, అలా 1000 అంటే మన ఈ భౌతికంగా లెక్క కాదండి, అంటే అంతులేని అనమాట. అది సహస్రపాత్ అనే నామాన్ని అందుకని సూచించారనమాట. ఈ సృష్టిలో ఎంత వైభవం ఉందండి. సృష్టి మొత్తం వైభవోపేతంగా ఉన్నది. మనము ప్రతి క్షణం కూడా ఈ ప్రకృతితో దీన్ని చూసుకుంటూ చక్కగా ఎన్ని రకాల పువ్వులు మనకు అసలు మనం తెలియని చాలా ఉన్నాయండి. ఇంకా మనకు తెలిసిందంటే ఎంత 10% అనమాట. ఒక జంతువులు కానీ, ఇంతకుముందు కూడా చెప్పాను కదా నేను, ఆ సముద్రంలో ఆ ఎన్ని రకాల జీవులు ఉంటాయంటే ఎంత అందంగా ఉంటాయో మళ్ళీ. అలాగే జంతువులు కానీ, మనుషులు కానీ, ఆ దేశ వాళ్ళ ఇదిని బట్టి వాళ్ళు కూడా ఎంత అందంగా చక్కగా ఉంటారు. అట్లా రకరకాలు ఎన్నో ఖనిజాలు, గోళాలు, దేవతలు కూడా ఎంతోమంది దేవతలు అలా వైభవోపేతంగా
ఈ 2 నామాలకి అర్థము ఇది చెప్పారనమాట. సహస్రాక్షి, సహస్రపాత్, ఈ 2 నామాలకి అంత వైభవము. ఎందుకంటే అమ్మవారు అన్ని చోట్ల ఉన్నారనమాట. ఈ విశ్వమంతా నిండి ఉన్నారు, అది దాని అర్థం. సహస్ర అంటే మనం 1000 అని లెక్క మనకి ఈ భౌతికంగా ఈ లెక్కల్లో, కానీ అది కాదు, దానికి మించి ఎంతో చెప్పలేనంత అనమాట. మళ్ళీ మనము ఇంకొక 2 నామాలు చెప్పుకుందాము. 285వ నామము ఆ బ్రహ్మ కీట జనని. 285వ నామము ఆ బ్రహ్మ కీట జనని. బ్రహ్మ మొదలు సాలీడు వరకు అన్ని జీవరాశులు జననమిచ్చినది శ్రీమాత అని అర్థము. అంటే సాలీడు అంటే చూడండి ఎంత చిన్నగా ఉంటుంది కదా,